బిర్యానీ ఇష్టం లేని వాళ్ళంటే ఎవరైనా ఉంటారా? అస్సలు ఉండరు కదా. ఇది చాలా సిల్లీ క్వశ్చన్. సో నాకైతే బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట. ఇందులో ఎంతమంది వీడియో చూసినారు బిర్యానీ లవర్స్ ఉన్నారో ఒక లైక్ వేసుకోండి. మీ దగ్గర ఎందుకు దాచడం లైక్ చేయండి. పెళ్ళైన కొత్తలో నాకు ఆమ్లెట్ సరిగ్గా వేయడం లేదు, ఇంకా బిర్యానీ కూడా వండుతానా? సో నాకు ఇష్టం, నేనే వండుకోలేను. మా వారికి ఇంకా ఇష్టం, ఆయనకి వండి పెట్టలేను. అదనమాట. పోనీలే అబ్బా ఎలాగో నాకు రాదు కదా, బయట నుంచి తెచ్చుకుందాం అనుకుంటే నార్త్ అండి. ఫస్ట్ పోస్టింగ్ చండీగఢ్ చెప్పాను కదా, అస్సలు అక్కడ బిర్యానీ అయితే అస్సలు బాగుండేది కాదు. నార్త్ ఇండియన్స్ ఎలా తింటారంటే కొంచెం కిష్మిష్ కాజు ఇవన్నీ యాడ్ చేసుకొని స్వీట్గా చేసుకుంటారనమాట బిర్యానీ. నాకు అస్సలు నచ్చేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్డే పడలేదు నార్త్కి వెళ్ళిన తర్వాత. బట్ అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయని అనుకుంటున్నాను. ఈ మధ్య కూడా ఆంధ్ర ఫుడ్స్ అని సౌత్ ఇండియన్ ఫుడ్స్ అని చాలా ఎక్కువైపోయాయి చండీగఢ్లో. కానీ ఢిల్లీలో అయితే బాగా ఎక్కువ ఉంటాయండి, ప్రాబ్లమే లేదు. బట్ కొత్తగా వెళ్ళడం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాయి అనమాట. సో సర్లేండి, నా సోదం అలా చెప్తాను. కానీ ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. మీకు దమ్ బిర్యానీ సింపుల్గా అనిపిస్తుందా, లేకపోతే బగారా రైస్ ఇవి సింపుల్గా అనిపిస్తాయి? నాకైతే ఇదే సింపుల్గా అనిపిస్తుంది అనమాట. చికెన్ చక్కగా ఒక 5 minutesలో మ్యారినేట్ చేసి పెట్టేసుకొని, బాస్మతి రైస్ బాయిల్ చేసుకొని, మనకి కావాల్సినంత స్పైసెస్ యాడ్ చేసుకొని కనుక బిర్యానీ చేసుకుంటే ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. సో బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. మీకు ఈ బిర్యానీ స్టైల్ ఇష్టం చెప్పండి, ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారా మీరు అందరూ కూడా? సో ఈ బిర్యానీ నేను ఫస్ట్ టైం ఎప్పుడు ట్రై చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో కూడా మీతో షేర్ చేస్తాను. దానికి కూడా ఒక పెద్ద స్టోరీ ఉందనమాట. ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ 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 లైక్ చేయండి అండ్ షేర్ చేస్తూ కూడా ఉండండి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బిర్యానీ కలర్ చూస్తుంటే మస్తు ఉంది కదా, టేస్ట్ ఇంకా అదిరిపోయిందండి. అక్క ఏంటి గొప్పలు చెప్పేసుకుంటున్నాం అనద్దు, నిజంగానే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.